Hello everyone. Welcome to Rao's Academy for Competitive Examinations. This is ఈశ్వర్ కుమార్. సో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఒక మూవీ రిలీజ్ అవడం జరిగింది. సో హరిహర వీరమల్లు అనేటువంటి టైటిల్ తో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అవడం జరిగింది. సో అందరూ కూడా మూవీని వాచ్ చేశారు. దానికి సంబంధించి ఈ సినిమాకి సంబంధించి ఏదైతే కోహినూర్ వజ్రానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ తో సినిమాని తెరకెక్కించారో, సో ఆ కోహినూర్ వజ్రం అనేటువంటిది ఎక్కడ దొరికింది, సో ఎవరెవరి ద్వారా చేతులు మారింది, సో ప్రస్తుతము ఆ వజ్రం అనేటువంటిది ఎక్కడ ఉంది, దానిని భారతదేశము తిరిగి తీసుకురావడానికి ఎటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంది, దాని గురించి గతంలో పార్లమెంట్ లో ఎటువంటి చర్చలు జరిగినాయి ఈ కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడానికి, దానితో పాటు గతంలో భారతదేశంలో ఎటువంటి డిస్క్రిమినేషన్ భారతదేశంలో ఉండేది ఆ టైంలో, సో అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో దాంతో పాటు ఈ అంశాలన్నీ కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పెక్ట్ లో ఈ మూవీ నుంచి మనం ఏం తెలుసుకోవాలి, యాజ్ అండ్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ గానో ఏపీఎస్సి టీజీపీఎస్సి ఆస్పిరెంట్ గానో మనం ఏ విషయాలను తెలుసుకోవాలి, ఏ కాన్సెప్ట్స్ మూవీలో ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం. క్లియర్? లెట్ us స్టార్ట్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు కోహినూర్ వజ్రం, ఎందుకంటే సినిమా అంతా కూడా ఈ కోహినూర్ వజ్రాన్ని స్వాధీనపరచుకోవడం, సో భారతీయులు స్వాధీనపరచుకునేటువంటి ఉద్దేశంతోనే సినిమా అంతా కూడా మనకి తిరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు ఇంకొక 10 minutes బ్యాక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ లో కూడా ఒక ట్వీట్ వేశారు. సో భారతదేశంలో ఆనాటి కాలంలో మనకి మొఘల్స్ ఉన్నటువంటి సమయంన, ఢిల్లీ సల్తానేట్స్ ఉన్నటువంటి సమయంన జిజియా ట్యాక్స్ అనేటువంటి దాన్ని భారతీయుల పైన విధించడం జరిగింది అనేటువంటి అంశాన్ని, ఆనాటి ఆ టైంలో డిస్క్రిమినేషన్ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఒక 10 minutes బ్యాక్ మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. సో ఆ కోవలు అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సినిమా నుంచి మనం ఏం నేర్చుకోవాలి, సో ఆ అంశాలు ఎగ్జామ్లో ఎట్లా రిప్లికేట్ అవుతా ఉంటే ఏ అంశాలు మనం డిస్కస్ చేయవచ్చో డిస్కషన్ చేద్దాం. రైట్? సో ముందుగా చూద్దాం కోహినూర్ డైమండ్. సో కోహినూర్ డైమండ్ అనేటువంటిది యాక్చువల్ గా ఇది భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో దొరికినటువంటి ఒక రత్నం, ఒక వజ్రం అన్నమాట. సో ఈ వజ్రం అంటే మనకి ఈ వజ్రం అనేటువంటిది ఏదైతే దొరికిందో, సో అది దాని యొక్క క్యారెట్స్ మనం చూసుకున్నట్లయితే సో 105 క్యారెట్స్ గా ఉంటా ఉంది, బరువు 21 grams అయితే ఉంటా ఉంది. దాని యొక్క వాల్యూ ఎంత అంటే ఇప్పటి వరకు దాన్ని ఆ వజ్రాన్ని, ఆ కోహినూర్ వజ్రాన్ని, కోహినూర్ డైమండ్ ని ఎవరు కూడా కొనలేదు. ఫస్ట్ థింగ్ అంటే అది ఈ విధాలుగా అయితే దొంగలించడమో, లేదా ఒకరు ఇంకొకరికి గిఫ్ట్ గా ఇవ్వటమో, లేదా ఇంకొకరు స్వాధీనపరచుకోవడమే జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ కోహినూర్ డైమండ్ ని ఎవరు కూడా అమ్మలేదు. కాబట్టి సో ఇంత వాల్యూ ఉండొచ్చు అని చెప్పడానికి మనకు పాసిబిలిటీ లేకుండా ఉండడం జరిగింది. కాకపోతే అప్రాక్సిమేట్ గా ఇప్పుడు ఆ కోహినూర్ డైమండ్ అనేటువంటి దాన్ని బ్రిటిష్ యువరాణి ఎలిజబెత్ ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క కిరీటంలో ధరిస్తా ఉన్నారు. కాబట్టి సో అది ఇన్ జనరల్ గా అప్రాక్సిమేట్ గా దాని యొక్క వాల్యూని మనం చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 10 to 12 బిలియన్ ఉంటుంది అని చెప్తా ఉన్నారు. సో దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. సో కోహినూర్ డైమండ్ యొక్క వాల్యూ ప్రస్తుతము ఎంత ఉంటుంది అనేటువంటి దాన్ని మనం అంచనా వేసుకోవచ్చు అండి. సో కోహినూర్ డైమండ్ అనేటువంటిది ఇది అండి. ఓకే, సో ఈ డైమండ్ ని బ్రిటిష్ యువరాణి ఎవరు చూసుకుంటే క్వీన్ ఎలిజబెత్, సో వారి యొక్క క్రౌన్ కిరీటంలో ఈ ప్రదేశంలో పెట్టడం జరిగింది. సో అంత వాల్యూ అనేటువంటి వజ్రాన్ని వారు ఇక్కడ ఈ ప్రదేశంలోనే వారు పెట్టడం జరిగింది అండి. ఓకే, సో ఇది కోహినూర్ డైమండ్. సో దానికి పాయింట్ ఆఫ్ వ్యూలోని సినిమా అంతా కూడా నడుస్తూ ఉంది. కాబట్టి సో చూద్దాం అసలు ఈ కోహినూర్ డైమండ్ యొక్క ఆరిజిన్ ఎక్కడ మొదలైంది అనేటువంటిది. సో మనకి కొన్ని ఎవిడెన్సెస్ ప్రకారము చూసుకున్నట్లయితే కోహినూర్ డైమండ్ అనేటువంటిది ఎక్కడ దొరికింది అంటే దీనికి కొన్ని ప్లేసెస్ చెప్తా ఉన్నారు. ఒకటి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాం పరిపాలన ఉన్నటువంటి హైదరాబాద్, ఈ హైదరాబాద్ లో గోల్కొండ కోట ఏదైతే ఉందో సో అక్కడ లభించింది అనేటువంటి ఒక అంశాన్ని చెప్తా ఉన్నారు. అదొక ఆస్పెక్ట్ లో చెప్తా ఉన్నారు ఈ కోహినూర్ డైమండ్. రెండవ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఉన్నారు రాయలసీమలో, సో ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి రాయలసీమ ఏదైతే ఉందో రాయలసీమలో ఈ కోహినూర్ డైమండ్ దొరికిందని చెప్తా ఉన్నారు. ఇది ఒక ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇంకొక ఆస్పెక్ట్ లో చెప్తా ఉన్నారు గుంటూరు జిల్లాలో మనకి మైన్స్ అనేటువంటివి ఉన్నాయి, కొల్లూరు మైన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో కొల్లూరు మైన్స్ లో గుంటూరు జిల్లాలో ఈ కోహినూర్ వజ్రం అనేటువంటిది దొరికింది అనేటువంటిది చెప్తా ఉన్నారు. అంటే 3 places చెప్తా ఉన్నారు. ఒకటి రాయలసీమలో ఉన్నటువంటి ప్లేస్, గుంటూరులో ఉన్నటువంటి కొల్లూరు అనేటువంటి ఒక మైన్ లో,
దాని తర్వాత గోల్కొండ ఫోర్ట్ లో ఈ యొక్క కోహినూర్ వజ్రం అనేటువంటిది లభించింది అనేటువంటిది చెప్తా ఉన్నారు. సో తర్వాత ఆస్పెక్ట్ లో దానిని కాకతీయస్, సో వరంగల్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కాకతీయులు ఎవరైతే ఉన్నారో కాకతీయులు ఆ యొక్క వజ్రాన్ని స్వాధీనపరుచుకున్నారు అనేటువంటిది మనకు చెప్తా ఉన్నారు. సో అది 13th 14th సెంచరీ మధ్య కాకతీయ రాజులు వరంగల్కి చెందినటువంటి వారు. సో అక్కడి నుంచి ఈ ఢిల్లీ సుల్తానేట్స్ కి, సో ఢిల్లీ సుల్తానేట్స్ అనేటువంటి వారు ఎవరైతే డైనాసిటీ వారు ఉన్నారో సో వారికి చెందినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి 1323వ సంవత్సరంలో ఆ యొక్క కోహినూర్ డైమండ్ ని ఇక్కడ మనకి వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ ఫోర్ట్ నుంచి వారు దొంగలించారు అనేటువంటి అంశం మనకి ఇక్కడ తెలుస్తా వస్తా ఉంది. ఇంకా దాని తర్వాత ఆస్పెక్ట్ లో మనం చూసుకుంటే అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి అంటే ఢిల్లీ సల్తానేట్స్ నుంచి బాబర్ మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి మొఘల్ డైనాసిటీ యొక్క ఫౌండర్ అయినటువంటి బాబర్ ఆ యొక్క కోహినూర్ వజ్రాన్ని వారు తీసుకున్నారు. అంటే గతంలో అంటే ఢిల్లీ సల్తానేట్స్ కు అదే విధంగా మొఘల్ ఎంపైర్ కి మధ్య బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అనేటువంటిది జరిగినటువంటి సందర్భాన ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి ఢిల్లీ సల్తానేట్స్ ఈ యొక్క కోహినూర్ వజ్రాన్ని మొఘల్ సామ్రాజ్యానికి అప్పచెప్పారు అనేటువంటి అంశం తెలియవస్తా ఉంది. సో ఇది 1526 లో జరిగినటువంటి అంశం అన్నమాట. సో అక్కడ నుంచి ఈ మొఘల్ సామ్రాజ్యం బాబర్ ఎవరైతే ఉన్నారో సో బాబర్ దగ్గర నుంచి ఇక అక్కడ నుంచి వారి వారసత్వంగా షాజహాన్ వాళ్ళ మనవడైనటువంటి షాజహాన్ దగ్గర, సో షాజహాన్ అనేటువంటి ఒక మొఘల్ రూలర్ ఎవరైతే ఉన్నారో సో ఎవరైతే తాజ్మహల్ ని మనకి యూపీలో ఉన్నటువంటి ఆగ్రాలో ఎవరైతే తాజ్మహల్ ని నిర్మించారో సో వారు ఆ షాజహాన్ అనేటువంటి ఒక మొఘల్ రూలర్ ఆ యొక్క కోహినూర్ వజ్రాన్ని పికాక్ థ్రోన్ కి అంటే తను ఉన్నటువంటి సింహాసనానికి పెట్టుకున్నారు, ధరించారు అనేటువంటిది మనకి తెలియవస్తా ఉంది. క్లియర్. సో అక్కడ నుంచి దాని తర్వాత షాజహాన్ కొడుకైనటువంటి ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆయన దగ్గరకు వారసత్వంగా వెళ్ళింది. సో ఔరంగజేబు దగ్గర నుంచి ఇక్కడ 1739 లో చూసుకుంటే నాదిర్ షా, సో ఆయన పెర్షియా రూలర్, సో ఇరాన్ దేశానికి చెందినటువంటి ఒక రూలర్, పెర్షియా దేశానికి చెందినటువంటి రూలర్ నాదిర్ షా, సో ఆయన స్వాధీనపరుచుకున్నారు అనేటువంటి అంశం మనకి తెలియవస్తా ఉంది. ఇంకా అక్కడ దగ్గర నుంచి నాదిర్ షా పెర్షియన్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి రూలర్ అయినటువంటి అహ్మద్ షా అబ్దాలి అనే దురానీ ఎంపైర్ కి చెందినటువంటి వ్యక్తి అండి. ఓకే, సో వారు స్వాధీనపరుచుకున్నారు అని చెప్తా ఉన్నారు. మళ్ళీ అక్కడ నుంచి సో 1800s లో పంజాబ్ ఎంపైర్ కి చెందినటువంటి సో పంజాబ్ కి చెందినటువంటి రూలర్ సో ఆయనే రంజిత్ సింగ్ అంటాం. సో మహారాజా రణజిత్ సింగ్, సో ఈయన సిక్ ఎంపైర్, సో వారు దీనిని తీసుకున్నారు అని చెప్తా ఉన్నారు. సో అక్కడి నుంచి రంజిత్ సింగ్ దగ్గర నుంచి ఎవరైతే పంజాబ్ లో చెందినటువంటి ఆయన మనకి సిక్ ఎంపైర్ యొక్క రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చారు కదా. సో వచ్చినటువంటి సమయంలో బ్రిటిష్ వాళ్ళు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1849 లో ఆ యొక్క కోహినూర్ డైమండ్ ని తీసుకోవడం జరిగింది అండి. ఓకే, సో అయితే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిక్ ఎంపైర్ పైన అటాక్స్ చేసి సిక్ సామ్రాజ్యాన్ని వారు స్వాధీనపరచుకోవడం జరిగింది. సో జరిగినటువంటి సందర్భాన ఇక్కడ ట్రీటీ ఆఫ్ లాహోర్ అంటే ఇది రంజిత్ సింగ్ అదేవిధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగినటువంటి ఒప్పందం. సో ఈ ఒప్పందంలో భాగంగా కోహినూర్ డైమండ్ ని బ్రిటిష్ వాళ్ళకు అందజేయడం జరిగింది. సో ఈ సీక్వెన్స్ లో ఇట్లా ఈ యొక్క ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో కోహినూర్ డైమండ్ అనేటువంటిది బ్రిటిష్ కి ఈ విధంగా చేరటం జరిగింది. సో ఫైనల్ గా ట్రీటీ ఆఫ్ లాహోర్ ద్వారా మనకి బ్రిటిష్ వాళ్ళకు అందజేయడం జరిగింది అండి. ఓకే, సో ఇది కోహినూర్ సంబంధించినటువంటి అంశం. అయితే ఇప్పుడు ఆ కోహినూర్ డైమండ్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే బ్రిటిష్ లో అంటే యునైటెడ్ కింగ్డమ్ లో లండన్ నగరంలో మనకి టవర్స్ ఆఫ్ లండన్ అనేటువంటి ఒక ప్లేస్, ఒక మ్యూజియం ఉంటే ఆ మ్యూజియం లో దానిని భద్రపరచడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఇండియాకి చెందినటువంటిది కదా. సో అప్పుడు ఇండియాకి చెందినటువంటి కొందరు రూలర్స్ అంటే ఇండియాకి చెందినటువంటి వారు మినిస్టర్స్ అండ్ ఎంపీస్ యొక్క డిమాండ్ మేరకు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ని మన పార్లమెంట్ లో రైజ్ చేశారు. సో July 18, 2018 యొక్క కోహినూర్ డైమండ్ కి సంబంధించి పార్లమెంట్ లో ఆ క్వశ్చన్ ని రైజ్ చేశారు. ఏమని అంటే లైక్ శ్రీ
షాన్వాస్. Will the Minister of External Affairs be pleased to state అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ని అడుగుతా ఉన్నారు క్వశ్చన్ అండి. ఓకే, లైక్ ఏమని అడిగారంటే ఇప్పటి వరకు భారతదేశానికి సంపద, భారతదేశానికి చెందినటువంటి వస్తువులను ఏమేమి భారతదేశానికి తీసుకొచ్చారు అనేటువంటి క్వశ్చన్. రెండవది, ఏదైతే యునైటెడ్ కింగ్డమ్ లో ప్రస్తుతము ఇండియన్కి చెందినటువంటి కోహినూర్ డైమండ్ ఉందో, సో దానికి సంబంధించి భారతదేశం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకుంది ఆ కోహినూర్ డైమండ్ ని భారతదేశానికి తీసుకురావడానికి అనేటువంటి క్వశ్చన్ ని అడగగా, భారతదేశం యొక్క ప్రభుత్వం తరపు నుంచి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సో డాక్టర్ వికే సింగ్, సో వారు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వటం జరిగింది అండి. సో ఏమని ఆన్సర్ ఇచ్చారు అంటే, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సో కేంద్ర సాంస్కృతిక శాఖ వారు ఆ యొక్క కోహినూర్ని భారతదేశానికి తీసుకురావడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తూచ తప్పకుండా చేస్తా ఉన్నాము అనేటువంటి అంశాన్ని పార్లమెంట్ సాక్షిగా తెలియజేయటం జరిగింది. సో స్టిల్ ఇప్పటికి గవర్నమెంట్ స్టిల్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ కోహినూర్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ టు ఇండియా. సో ఈ ఆస్పెక్ట్ లో మనం చూసుకుంటే, సో ఈ ఆస్పెక్ట్ లో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ బ్రిటిష్ కి చెందినటువంటి పిఎం, యునైటెడ్ కింగ్డమ్ కి చెందినటువంటి పిఎం డేవిడ్ కెమెరూన్ స్పందిస్తూ ఆయన ఏమన్నారంటే, సో ఇప్పుడు ఇండియా అడిగిందని కోహినూర్ డైమండ్ ఇండియాకి ఇచ్చేస్తే అట్లా ప్రతి ఒక్కటి కూడా వివిధ దేశాలలో అడిగితే ఇంకా యునైటెడ్ కింగ్డమ్ దగ్గర ఏమి ఉండవు అనేటువంటి అంశాన్ని వారు తెలియజేయడం జరిగింది అండి. ఓకే, సో అంటే ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నారు, యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ దేశానికి చెందినటువంటిది కాదు, వివిధ దేశాల నుంచి దొంగలించడమో దోచుకోవటమో ట్రీటీస్ ద్వారా వచ్చింది అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ఇంకొక అంశాన్ని ఆయన చెప్తా ఉన్నారు, సో ట్రీటీ ఆఫ్ లాహోర్ అనేటువంటిది ఏదైతే చేసుకున్నామో, ట్రీటీ ఆఫ్ లాహోర్ ద్వారానే కోహినూర్ డైమండ్ యునైటెడ్ కింగ్డమ్ కి వచ్చింది కాబట్టి లీగల్ గా వచ్చింది కాబట్టి మేము అది ఇవ్వము అనేటువంటి అంశాన్ని ఈయన పార్లమెంట్, యూకే పార్లమెంట్ వేదికగా తెలియజేయటం జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పెక్ట్ లో మనం ఏ అంశాలను డిస్కస్ చేయవచ్చు చూసుకుంటే చూద్దాం వన్ బై వన్. సో సినిమాలో మనకి జిజియా ట్యాక్స్ గురించి మాట్లాడటం జరిగింది. సో జిజియా ట్యాక్స్, సో జనరల్ గా ఈ జిజియా ట్యాక్స్ అనేటువంటిది అంటే ఎవరు తీసుకొచ్చారు చూద్దాం, దానికి సంబంధించినటువంటి అంశాలను. సో అంటే ఈ టైంలో లైక్ ఔరంగజేబ్ ఎవరైతే మనకి మొఘల్కి చెందినటువంటి రూలర్ ఉన్నారో, సో ఆ టైంలో ఈ జిజియా ట్యాక్స్ ని రీఇంట్రడ్యూస్ చేశారు అండి. ఇప్పుడు సినిమా అంతా కూడా ఈ హరిహర వీరమల్లు సినిమా అంతా కూడా ఈ ఔరంగజేబ్ ఆ టైంలో ఆ పీరియడ్ లో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సినిమా అంతా కూడా ఈ టైంలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ జిజియా ట్యాక్స్ గురించి మాట్లాడారు. సో జిజియా ట్యాక్స్ అనేటువంటిది ఎట్లా వచ్చింది అంటే, అసలు ఈ ట్యాక్స్ ఏంటి అంటే, ఇది నాన్ ముస్లిమ్స్ పైన, అంటే ముస్లిమ్స్ కానటువంటి వారిపైన విధించేటువంటి మతానికి సంబంధించినటువంటి పన్ను అండి. సో జిజియా ట్యాక్స్ అంటే ఏంటి అంటే నాన్ ముస్లిమ్స్, సో ఇస్లామిక్ మతము కాకుండా ఏ మతాలనైనా పాటించాలి అంటే ఖచ్చితంగా ఆ ఉన్నటువంటి ప్రజలు పన్నుని సో రూలర్కి చెల్లించాలి. ఇది జిజియా ట్యాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ ట్యాక్స్ ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఢిల్లీ సల్తానేట్స్. సో ఢిల్లీ సల్తానేట్స్ కి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సో వీరు మొట్టమొదటిసారిగా ఈ ట్యాక్స్ ను విధించారు. సో అక్కడ దగ్గర నుంచి ఢిల్లీ సల్తానేట్స్ తర్వాత మొఘల్స్ అధికారంలోకి వచ్చారు. మొఘల్స్ లో పరంపర జరుగుతూ ఉంది, బాబర్ దగ్గర నుంచి పరంపర జరుగుతూ ఉంది. దాని తర్వాత అక్బర్ అనేటువంటి ఆయన, అంటే ఢిల్లీ సుల్తానేట్స్ లో పెట్టినటువంటి ఆయన కుతుబుద్దీన్ ఐబాక్ అనేటువంటి ఒక రూలర్. సో కుతుబుద్దీన్ ఐబాక్ అనేటువంటి ఆయన ఏదైతే జిజియా ట్యాక్స్ ని, నాన్ ముస్లిం రిలీజియస్ ట్యాక్స్ ని ఇంట్రడ్యూస్ చేశారో, సో అది అక్కడ నుంచి బాబర్ దగ్గర నుంచి ఫర్దర్ గా అక్బర్ దాకా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో అక్బర్ ఆలోచన చేసి ఈ రిలీజియన్ పైన ట్యాక్స్ వేయటం ఎందుకు, రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలను డివైడ్ చేయటం ఎందుకు, అందరూ యూనిటీగా ఉంటే శక్తి బలం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో అక్బర్ అనే ఆయన మొఘల్ రూలర్ ఈ జిజియా ట్యాక్స్ ని తొలగించడం జరిగింది. సో తొలగించిన తర్వాత క్రమేపీ అక్కడ నుంచి షాజహాన్ ఎవరు కూడా ఆ ట్యాక్స్ ని వేయలేదు. దాని తర్వాత షాజహాన్ కొడుకు అయినటువంటి ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ ఆ జిజియా ట్యాక్స్ అనేటువంటి దాన్ని తిరిగి ఇంట్రడ్యూస్ చేసి బలవంతంగా ప్రజల దగ్గర నుంచి, నాన్ ముస్లిమ్స్ దగ్గర నుంచి ట్యాక్స్ ని వసూలు చేయడం జరిగింది అండి. సో ఎవరైతే ఆ జిజియా ట్యాక్స్ అంటే నాన్ ముస్లిం రిలీజియన్ ట్యాక్స్ ని ఎవరైతే పే చేయట్లేదో వారిని దోపిడీ చేయటము, వారిపైన అటాక్స్ చేయటము, డిస్క్రిమినేషన్ చేయటం అనేక కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు.
సో అదే టైంలో కూడా ఆయన ఆ యొక్క ఏదైతే మనకి ఈ మొఘల్ రూలర్స్ పరంపరలో వస్తున్నటువంటి కోహినూర్ డైమండ్ ఉందో సో దాన్ని ఈయన ఔరంగజేబ్ అనేట ఆయన స్వాధీనపరచుకోవడం జరిగింది. సో అక్కడ సినిమాలో హరిహర వీరమల్లు అనేటువంటి ఒక ఆయన పవన్ కళ్యాణ్, సినిమాలో అయితే పవన్ కళ్యాణ్, సో ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆ జిజియా ట్యాక్స్ కి వ్యతిరేకంగా పోరాడటము, దానితో పాటు కోహినూర్ డైమండ్ ని స్వాధీనపరచుకున్నటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు సినిమాలో. ఓకే, సో ఇది ఇక్కడ మనకి జిజియా ట్యాక్స్ సంబంధించింది. మరి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మనకి యూపీఎస్సీలో కానీ గ్రూప్స్ లో కానీ సిలబస్ ఉంటుంది, లైక్ మెడివల్ ఇండియన్ హిస్టరీ అని ఉంటుందండి. సో ఆ మెడివల్ ఇండియన్ హిస్టరీకి ఈ జిజియా ట్యాక్స్ కు ఔరంగజేబ్ రూలర్స్ కు లింక్ ఉంది, అర్థమైంది. సో అట్లా కనెక్టివిటీ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకొక అంశం కోహినూర్ డైమండ్. సో కోహినూర్ డైమండ్ అనేటువంటిది రెలవెంట్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, సో యాంటిక్విటీస్ ఇవన్నీ కూడా రెలవెంట్ టు ది ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కోహినూర్ డైమండ్ ని మనము ఆర్ట్ అండ్ కల్చర్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ కి ఇంటర్లింక్ చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఆస్పెక్ట్ లో మనం చూసుకుంటే ఇక్కడ సింబల్ ఆఫ్ డెఫియన్స్ అంటే ఇక్కడ ఏంటి అంటే, అండ్ ఆ కాలంలో ఉన్నటువంటి ఏదైతే మనకి సమాజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి వ్యతిరేక ధోరణిలో వాటిని ధిక్కరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారే, సో అవి సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటివి రెబలియన్స్ మన గ్రూప్స్ లో, సో హిస్టారికల్ మూమెంట్స్ అవి మనకి ఇండియాలో జరగడం జరిగింది. లైక్ మరాఠాస్ చేశారు మొఘల్స్ కి వ్యతిరేకంగా, మరాఠా ఎంపైర్. సో శివాజీ, ఛత్రపతి శివాజీకి చెందినటువంటి మరాఠా ఎంపైర్ ఏదైతే ఉందో సో వాళ్ళు చేయడం జరిగింది. జాట్స్ రెవల్యూషన్ జరిగింది, జాట్స్ రెవల్యూషన్, బందేలాస్ రెవల్యూషన్ జరిగింది, సత్నామీస్ రెవల్యూషన్ జరిగింది, రంపా రెవల్యూషన్ జరిగింది. సో అవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవచ్చు, అవన్నీ రెలవెంట్ ది హిస్టరీ కాబట్టి. ఓకే, నెక్స్ట్ సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిక్లైన్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్ సంబంధించిన పాయింట్స్ తో కనెక్టివిటీ, ఆ డాట్స్ అక్కడికి కనెక్టివిటీ మనం చేయొచ్చు అండి. ఓకే, నెక్స్ట్ అంశం, ఇంకొక అంశం చూసుకుంటే ఈ సినిమాలోని సోషల్ ఇన్జస్టిస్, సమాజంలో ఉన్నటువంటి అసమాన్యత కానీ లేకపోతే అన్యాయం సంబంధించినటువంటి అంశాలపైన పోరాడటం జరిగింది. సో ఈ రోజున సొసైటీలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా, సో అన్ఫేర్ టాక్సేషన్, సో ట్యాక్స్ అనేటువంటిది ఈక్వల్ గా వేయకుండా రిలీజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ఈక్వల్ గా వేస్తూ ఉన్నారు. సో దానిపైన డిస్కషన్స్, నెక్స్ట్ రెబలియన్ కానీ రిఫ్లెక్టింగ్ రియల్ సోషియో ఎకనామిక్ స్ట్రగుల్, ఆ టైంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి దురక్రమణలు కానీ దురాచారాలను మళ్ళీ గుర్తు చేస్తూ ఉంది. మరి అది యూపీఎస్సీకి మనం ఎట్లా కనెక్ట్ చేయొచ్చు అంటే సిలబస్ లో ఉంటుంది కాబట్టి, లైక్ జిఎస్ పేపర్ 1 and 3 కి కనెక్టివిటీ ఉంటా ఉంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ లో మనం చూసుకుంటే ఇంకా ఫర్దర్ గా ఈ మూవీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో సో ఆయనని ఇక్కడ ఇండియాస్ రాబిన్ హుడ్ గా, సో హరిహర వీరమల్లు అనేటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇక్కడ ఇండియాస్ రాబిన్ హుడ్ గా చిత్రీకరిస్తా ఉన్నారు. సో హీఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే, దాన్ని ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఎస్ఏ రైటింగ్ లో యూస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అండి. సో ఫైనల్ గా ఈ మూవీ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చో ఓవర్వ్యూ నేను చెప్పేస్తాను. సో మూవీలో ఔరంగజేబ్ అండ్ మొఘల్ రూల్స్ మాట్లాడుతూ ఉన్నారు. సో అది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే GS1 లో మెడివల్ ఇండియాకి డాట్స్ కనెక్టివిటీ చేయొచ్చు అండి, అండ్ యూస్ఫుల్ టు ఆప్షనల్ హిస్టరీ. నెక్స్ట్ కోహినూర్ డైమండ్ చూసుకుంటే ఇది GS1 మోడర్న్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ రెలవెంట్ లో ఉంటుంది. లోకల్ రెబలియన్స్ సినిమాలో ఉన్నారు. సో రెలవెంట్ లో మనం చూసుకుంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ మూవ్మెంట్స్ కి, సోషియాలజీకి లేదా ఇండియన్ సొసైటీకి కనెక్టివిటీ అవుతుంది. నెక్స్ట్ టాక్సేషన్ అండ్ అప్రెషన్ సంబంధించి లైక్ జిజియా ట్యాక్స్ అని, జమీందారీ ట్యాక్స్ అని, జమీందారీ టెన్షన్స్ అని, జమీందారీ సిస్టమ్, ఇవన్నీ కూడా సిలబస్ కి కనెక్టివిటీ చేస్తే GS1 పేపర్ లో ఈ సోషియో ఎకనామిక్ హిస్టరీకి కనెక్టివిటీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వీరమల్లు యాజ్ ఎ ఫోక్ హీరో అండి, క్లియర్. సో ఇక్కడ ఈ సినిమాలో ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సో ఆయన ప్రజల కోసం పోరాడుతూ ఉంటారు. సో ప్రజలకు ఎవరైతే హాని చేయాలంటారో సో వారికి సింహస్వప్నంగా, బెబ్బులి పులిగా కనిపిస్తూ ఉంటారు ఈ సినిమాలో. అట్లా మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎవరండి, అల్లూరి సీతారామరాజు. సో బ్రిటిష్ వాళ్ళ యొక్క తూటాలకి ఎదురు నుంచొని పోరాడినటువంటి వీర యోధుడు. సో అల్లూరి సీతారామరాజు గుర్తుకొస్తూ ఉంటారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవి మనకి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి దాంట్లో ఏ అంశాలు మన ఎగ్జామ్స్ లో ఉపయోగపడుతూ ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎట్లా డాట్స్ కనెక్టివిటీ చేయవచ్చు, దానితో పాటు ఈ కోహినూర్ డైమండ్ అనేటువంటిది
ఎక్కడ దొరికింది, దొరికిన తర్వాత ఏ ఏ రాజ్యాలు మారుకుంటూ యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళింది, సో ప్రస్తుతము దానిని భారత ప్రభుత్వం వెనక్కి తీసుకురావడానికి ఎటువంటి చర్యలను చేస్తూ ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేసాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన రావోస్ అకాడమీ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మనం యొక్క టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం. సో వెంటనే అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి. దాంతోపాటు ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. సో ఫైనల్లీ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.